హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ సంధ్య వేడ్ సూర్య పార్ట్ 26. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి ఎంతో సంతోషంగా ఇరుదేహాలు ఒక్కటయ్యాయి. సంధ్య ఇష్టంగా సూర్యుని అల్లుకొని ఆమె జీవితంలో ఎప్పుడూ పొందని సంతోషం పొంది హాయిగా నిద్రిస్తుంది. చెప్పాలంటే ఒక రకమైన మత్తులో ఉంది. ప్రేమ మత్తు. సూర్య మాత్రం మేలుకొని ఉన్నాడు. సంధ్యను హత్తుకొని ప్రేమగా లాలిస్తూ, ఇన్ని రోజులు తన నిరీక్షణ ఫలించింది. నా సంధ్య నా సొంతమయ్యింది. ఇది కల కాదు, నిజం. నా సంధ్య నా భార్య. ఐఎమ్ లక్కీ అనుకుంటూ అలా వెన్నెల వెలుగుల్లో ఆకాశంలో చందమామ వెలుగుతున్నట్టు పూల పాన్పుపై ఎంతో సుకుమారమైన సౌందర్యవతి అలా అలసిపోయి తన కౌగిల్లో ఒదిగిపోయి నిద్రిస్తూ ఉంటే సూర్య ఎంత ఆనందపడిపోయాడో చెప్పలేను. రెప్పవేయడం మరిచి ఆమెను ఇష్టంగా చూస్తున్నాడు. సూర్య మనసులో అనుకుంటున్నాడు, ఎంత సున్నితమైనది నా సంధ్య. ఇంత అమాయకురాలు, ఇంత మంచి మనసున్న ఇంత అందమైన మరొక స్త్రీ ఉంటుందా? నేనెంతో పుణ్యం చేసుకున్నాను. అందుకే సంధ్య నా భార్య అయింది అంటే నేనెంత అదృష్టవంతుణ్ణి అనుకుంటూ అలా ఆనందపడిపోతూ చాలా సమయం ఆమెను చూస్తూ గడిపాడు. అతడికి నిద్ర రావడం లేదు. కళ్ళు మూస్తే ఈ కళ చెదిరిపోతుందేమో అని కంగారు. మనసు మోయలేనంత సంతోషం, సంతృప్తి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొంత సమయం గడిచింది. సూర్య గతాన్ని తలుచుకుంటున్నాడు. సంధ్య తన జీవితంలో మొదటిసారి అడుగుపెట్టిన రోజు గుర్తు చేసుకుంటూ ఆ రోజు తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో, సంధ్యకి ఎలా లెటర్ రాసి ఇచ్చాడో, ఆమెను ఎంత హర్ట్ చేశాడో గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఆమెను ఇంకాస్త దగ్గరికి తీసుకొని, సారీ సంధ్య, నిన్ను చాలా బాధ పెట్టాను. ఆ రోజు నువ్వున్న పరిస్థితి తలుచుకుంటే నాకే కష్టంగా ఉంది. మరి నువ్వెంత ఫీల్ అయి ఉంటావో అని బాధపడుతూ గతంలో జరిగిన ఒక్కో సంఘటన గుర్తు చేసుకున్నాడు. సంధ్య తన కోసం 3 రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయడం, ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి తీసుకువెళ్లడం గుర్తొచ్చింది సూర్యకి. అంతే. సూర్య ఇంకాస్త అప్సెట్ అయ్యాడు. జాతకం పేరుతో అమ్మ నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఓ నో, నువ్వెంత కష్టపడ్డావు. అదొక్కటే కాదు, నా కోసం, నా క్షేమం కోసం ఆ రోజు ఫారెస్ట్లో మౌనవ్రతం చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వెంత భయపడి ఉంటావో కదా. నేను ఈ విషయం తెలియక నిన్ను చేయి చేసుకున్నాను. ఓ గాడ్, నీకు చాలా నొప్పి కలిగి ఉంటుంది అని పిడికిలు బిగించి పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. సూర్య ఆమె చెంపని రాస్తూ, సారీ సంధ్య, మా అమ్మ నా క్షేమం కోసం అర్థం లేని మూఢనమ్మకంతో డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. నువ్వు స్పృహలో లేని నాతో అలా, ఓ నో, నువ్వు నరకం చూసావు. ఏ ఆడపిల్ల చెయ్యని త్యాగం చేశావు. నా కారణంగా నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. చివరికి నీ ప్రాణాలే ఇచ్చేయాలని చూశావు. నీకు నేనంటే ఎంత ఇష్టం సంధ్య, నాకు తెలుసు. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. ఇంక చాలు. నిన్ను ఇంకెప్పుడు కష్టపెట్టను. నీకు కన్నీళ్లు రానివ్వను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా అని తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతూ భార్యని గుండెకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ గడిపాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. సూర్యోదయం కావడంతో సంధ్యకు మెలకువ వచ్చింది. ఆమె సూర్యను హత్తుకొని ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. నిజం చెప్పాలంటే ఆ గదిలో అంతా చిందరవందరగా ఉంది. సంధ్య చీర ఒంటి మీద లేదు. ఆమె దుస్తులు సరిగ్గా లేవు అని మోకాల వరకు బెడ్షీట్ కప్పి తన కౌగిల్లో దాచుకుంటూ ఎంతో ప్రేమగా ఆమెను చూస్తూ గడిపేశాడు సూర్య. ఉదయ సూర్యకిరణాలు ఆమెపై పడుతుంటే తెల్లటి ఆమె పాదాలు కాస్త పై వరకు మెరుస్తూ దర్శనమిచ్చాయి. సూర్య కళ్ళు చెమ్మగిల్లున్నాయి. ఆమె సౌందర్యానికి అతడు దాసుడు అయిపోయాడు. సూర్య కాంతిపడి ఆమె పాదాలు కందిపోయి అన్నట్టు అతడు గబుక్కున బెడ్షీట్ కాళ్ల వరకు కప్పేస్తూ చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ మై డియర్ అన్నాడు. సంధ్య నవ్వలేదు. అతన్ని అలాగే చూస్తూ అతడి చెంపలు తాకుతూ ఏమైంది?
సూర్య నిద్రపోలేదా? మీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి ఎందుకు? నేనేమైనా మిమ్మల్ని హర్ట్ చేశానా? అని అడిగింది. అంతే. సూర్య కంట్రోల్ చేసుకుంటూ ఏయ్ అలా ఏం లేదురా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదురా. చూడు ఎంత సంతోషంగా ఉన్నావు. సంధ్య అతన్ని పరీక్షగా చూస్తూ నిజంగా చెప్తున్నావా సూర్య? మరెందుకు నిద్రపోలేదు? నిన్ను పట్టించుకోకుండా మొద్దులా నిద్రపోయాను. నీ కోపం వచ్చిందా? సారీ శౌర్య అని చాలా ఫీల్ అవుతూ చెప్పింది. సూర్య ఆమెను ఇష్టంగా హత్తుకుని ప్లీజ్ సంధ్య నువ్వేమీ ఫీల్ అవ్వకు. నాకు సంతోషం ఎక్కువై నిద్ర పట్టట్లేదు అంతే. నిజంగా చెప్తున్న బంగారం, నిన్న నేను స్వర్గం చూశాను. నా సంధ్య నన్ను చాలా సంతోషపెట్టింది. నా కోపం ఎందుకొస్తుంది అంటూ ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య అతన్ని చుట్టేసి రాత్రి జరిగింది తలుచుకొని నాకు సిగ్గుగా ఉంది సూర్య. నాకు నువ్వు అద్భుతాన్ని చూపించావు. నేనెంత ఆనందపడ్డానో, ఎంతలా అలసిపోయానో నాకే తెలీదు. అందుకే మత్తుగా నిద్రపోయా. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది అని అందంగా నవ్వి అతడి కళ్ళను ముద్దు పెట్టుకుంటూ చూడు ఎంతగా ఎర్రపడ్డాయో. నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా చేస్తే నేనూరుకోను అని పైకి లేచి కూర్చుంది. ఆమె ఒంటికి చుట్టి ఉన్న బెడ్షీట్ పక్కకి తొలగి ఆమె అందాన్ని ఆరబోస్తూ ఉంటే సూర్యచూపులు ఆమె ఎదకు తాకి జల్లుమనిపించాయి. అప్పుడు చూసుకుంది ఆమె దుస్తుల పరిస్థితి. రాత్రి తన చీరను సూర్య ఉండలా చుట్టి పక్కకు విసిరిపడేశాడు. ఆ తర్వాత పెద్ద యుద్ధమే జరిగింది. అందుకే గదంతా గందరగోళంగా ఉంది. అంతా సూర్య పని. కానీ ఇప్పుడు ఆమె అలా వెలుగులో పవిట లేకుండా రవికితో అలా భర్త ముందు ఉంది అని గుర్తించి సిగ్గుపడింది. గబుక్కున బెడ్షీట్ చుట్టుకొని ముఖాన్ని దాచుకుంటూ సూర్య నా చీర ఏది అనింది. అతడు కొంటెగా నవ్వుతూ ఏ దొంగ ఇంకా సిగ్గేనా? సంధ్య ఇలా చూడు నీ సూర్య పిలుస్తున్నాడు అంటూ ఆమె గెడ్డం పుచ్చుకొని పైకెత్తి తన వైపు చూడమన్నాడు. సంధ్య సిగ్గుగా తలెత్తి చూసింది. సూర్య షర్ట్ లేకుండా ఉన్నాడు. అతడి దృఢమైన ఛాతీ దర్శనమిచ్చింది. ఆమెకు చాలా సిగ్గుగా ఉంది. సంధ్య స్వభావం తెలిసిందేగా, ఎంత చెప్పినా వింటేగా. ఆమె చాలా ఇబ్బందిగా బెడ్ దిగి నేల మీద చీర తీసుకుని సూర్య నాకు సిగ్గేస్తుంది. ప్లీజ్ అల్లరి చేయకు అంటూ అక్కడి నుండి స్నానానికి పరుగు తీసింది. సూర్య ఆమె అలా వెళ్ళిపోతుంటే ఆలోచనలో పడ్డాడు. సంధ్య నీ సిగ్గు బిడియం పోగొట్టే బాధ్యత నాది. చూస్తూ ఉండు నిన్నెలా మారుస్తావునో అని నవ్వుకుంటూ బెడ్ మీద వెల్లికిలా పడుకొని నిన్న రాత్రి అంత ఆనందాన్ని ఇచ్చావు. నాతో కలిసిపోయావు. ఇప్పుడేమో సిగ్గు ముంచుకొచ్చిందా నీకు? నీ సూర్య మొండితనం తెలిసిందేగా. నేను చేసే అల్లరికి ఇకపై చూస్తావు అని నవ్వుకుంటూ కొంత సమయం అలాగే నిద్రపోయాడు. సంధ్య ఫ్రెష్ అయి బయటకొచ్చింది. సూర్య నిద్రపోతూ కనిపించేసరికి చాలా ఫీల్ అవుతూ నైట్ అంతా మేలుకొని ఇప్పుడు నిద్రపోతున్నావు. సరే నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. నేను బయటకు వెళ్ళి ముందుగా దేవి పూజ చేసుకొని నీకోసం టీ తీసుకొని వస్తా. అప్పటి వరకు నిద్రపో అని అతన్ని ఇష్టంగా ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సూర్య మంచి నిద్రలో ఉన్నాడనుకొని ఆమె నెమ్మదిగా బయటకొచ్చింది. సంధ్య గది బయటకు వెళ్తుంటే ఆమె వెచ్చని పెదవులు ఇచ్చిన ముద్దుకి పరవశమై సూర్య కళ్ళు తెరిచి చూశాడు. గది బయటకొచ్చిన సంధ్య ముందుగా అత్తగారికి నమస్కారం చేసింది. ఆవిడ కోడలు సంతోషంగా కనిపించేసరికి చాలా ఆనందపడిపోతూ అమ్మా సంధ్య నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. త్వరలోనే వారసుడొస్తాడు అని స్వామీజీ ఆశీర్వాదం ఇచ్చారు. దీర్ఘ సుమంగళిగా బిడ్డలతో భర్తతో సంతోషంగా ఉండాలి అన్నారు. సంధ్య కళ్ళు చెమర్చాయి. తలదించుకొని చెప్పింది. పూజ గదిలో దీపం పెట్టొస్తానత్తయ్య అని. ఆవిడ సరే అంది. సంధ్య దేవుడి ముందు దీపం వెలిగించి దేవీ పూజ చేసుకుంది. ఎంతో భక్తిగా వేడుకుంది. నాకు నా కడుపున పుట్టిన బిడ్డ, నన్ను కట్టుకున్న నా భర్త సంతోషం చాలు. ఆ ఇరువురిని సంతోషంగా క్షేమంగా ఉంచితే చాలు. నేనింకేమీ అడగనమ్మా చౌడేశ్వరి దేవి. చల్లగా చూడు తల్లి అంటూ వేడుకుంది. అంతలో ఒక స్వరం వినిపించింది. మరి నీ సంతోషం కోరుకోవా? ఎప్పుడూ పక్కవారి కోసమే ఆలోచిస్తావా? సంధ్య ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసింది. సూర్య చిరునవ్వు నవ్వుతూ ఆమె నుదుట కుంకుమ పెడుతూ చెప్పు సంధ్య. నువ్వు మా కోసం దేవుణ్ణి వేడుకుంటావు. మరి నీకోసం?
ఆమె చిన్నగా నవ్వి, సూర్య ఏంటిది? దైవం ముందు అలా మాట్లాడకూడదు. షూ అంటూ అతడికి బొట్టు పెట్టి హారతి చూపింది. సూర్య నవ్వుతూ ఆమెను పక్కకి తీసుకొచ్చి, నువ్వు నీ సంతోషం కోసం దేవుణ్ణి కోరుకున్నా కోరుకోకపోయినా ఈ సూర్య ఉన్నాడు. నీ సంతోషాన్ని కోరుకుంటాడు. నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడడం నా బాధ్యత. నిన్నెప్పుడూ హ్యాపీగా ఉంచుతా అంటూ ఉంటే ఆమె నవ్వుతూ, నాకు తెలుసు సూర్య, నువ్వంటే చాలు. నాకు ఇంకేం కావాలి అంది. సూర్య ఆమెను హత్తుకొని ప్రేమగా కురులు సవరిస్తూ, హే సంధ్య, లవ్ యూ అన్నాడు. సంధ్య అతడి కళ్ళలోకి ఇష్టంగా చూస్తూ, నేను కూడా లవ్ యూ అంది. అలా ఆమె చెప్తుంటే సూర్య నవ్వాడు. అంతే. సంధ్య బుగ్గలు మందారం రంగుల్లో మారాయి. ఒళ్లంతా పులకరింత కలిగింది. ఆమె సిగ్గుపడుతూ తలదించుకొని ఎవరైనా చూస్తారన్నట్టు అతన్ని విడిచిపెట్టాలనుకుంది. సూర్య మాత్రం బలంగా చుట్టుకొని ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. సంధ్య అనుకున్నట్టే ఆ జంట చుట్టూ ఇంట్లో అందరూ చేరుకొని అల్లరిగా నవ్వుతూ, ఆహా మీ జంట మా అందరికీ కన్నుల పంట, సూపర్ రొమాంటిక్ సీన్ అన్నారు. వాళ్ళలో మ్యాగీ ఉంది. సంధ్య ఇంకాస్త సిగ్గుపడింది. కాస్త కంగారుగా సూర్యకు దూరం జరిగి మ్యాగీ అంటూ పాపని దగ్గరికి తీసుకొని అక్కడ ఆట పట్టిస్తున్న పెద్దలను తప్పించుకొని పాపను తీసుకొని పక్కకు వెళ్ళిపోయింది. సూర్య ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే మనసులో ఏదో ఫిక్స్ అయ్యాడు. బయటకు సింపుల్గా స్మైల్ చేస్తూ, ఇంట్లో వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే చాలు చాలు అంటూ అడ్డుకున్నాడు. అక్కడే ఉన్న కొత్త జంట రవి, రోనా సూర్య సంతోషం చూసి సంబరపడిపోతున్నారు. నిజం చెప్పాలంటే సూర్య సంధ్య అలా సంతోషంగా ఉండాలని అక్కడ అందరూ కోరుకున్నారు. సంధ్య సూర్య జీవితంలో మొదటిసారి ఎలాంటి సమస్య లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అలా చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. సూర్య అక్కడ అందరినీ దాటుకొని తల్లి మీనాక్షి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కొడుకుని దగ్గరికి తీసుకొని, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి సూర్య, నాకెంతో ప్రశాంతంగా ఉంది, ఇంకేం దిగులేదు అని సంతోషంగా చెప్పింది. కొంత సమయం అక్కడంతా సూర్యని టార్గెట్ చేసినట్టు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. రవి అంటున్నాడు, సూర్య మీ హనీమూన్ ప్లాన్ ఏంటి? నా మాట విని అమెరికా వెళ్ళిరండి అంటున్నాడు. రోనా నవ్వుతూ, కాదు ఆస్ట్రేలియా వెళ్ళండి అంది. గౌతమ్ అడ్డుకుంటూ, అదేం వద్దు అన్నయ్య, సింగపూర్ వెళ్ళండి, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. సూర్య పెద్దక్క శశికళ అడ్డుకుంటూ, అదేం వద్దు సూర్య, మాల్దీవ్స్కి వెళ్ళండి, అక్కడైతే బాగుంటుంది అని హడావిడి చేసింది. ఇలా ఒక్కొక్కరు సూర్యని ఇబ్బంది పెడుతుంటే చాటుగా చూస్తున్న సంధ్య ఇంకాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన పాప ఏమనుకుంటుందో ఏమో అనుకుంది. అందుకే అక్కడున్నది గార్డెన్ వైపు పాపతో వెళ్ళిపోయింది. సూర్య ఇంక చాలా ఆపుతారా? ఏంటి సంగతి? మీరంతా ఒకేసారి దాడి చేస్తున్నారు. నా సంధ్య విషయంలో ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వకండి, ఊరుకోను. రే రవి, నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్న నాకు అమెరికా వెళ్ళంటున్నావా? నాకు సలహా ఇస్తున్నావా? కావాలంటే నువ్వు వెళ్ళు. రోనా వీడిని తీసుకుపో, నాకు గొడవ వదులుతుంది. రే గౌతమ్, నీ సెలవులు అయిపోయి ఉంటాయి, పోయి డ్యూటీ ఎక్కు. మీ వద్దిని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. మేము ఎక్కడికి వెళ్ళాలో సలహాలు ఇస్తే ఊరుకోను. ఇంకోసారి ఎవరైనా హనీమూన్ టాపిక్ తీస్తే ఊరుకోను. అంతా సస్పెన్స్. నా సంధ్యకు నేను సర్ప్రైజ్ చేయాలనుకున్నా చేస్తాను. మీరంతా రిలాక్స్ అవ్వండి, ఓకే? ఇంకెవరి పనిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది, లేదా ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడి అందరినీ చెదరగొట్టి నైస్గా ఎస్కేప్ అయ్యాడు సూర్య. అంతా నవ్వుకుంటూ, సూర్య నువ్వు మామూలోడివి కాదు, యు ఆర్ గ్రేట్ లవర్, మా సంధ్య లక్కీ అనుకున్నారు. సంధ్య మాత్రం తడబడుతూ మ్యాగీ వైపు చూసింది. పాప నవ్వుతూ, ఏమైంది మమ్మీ, ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చాం? రా మమ్మీ, డాడీ దగ్గరికి వెళ్దాం అని అడిగింది. సంధ్య పాపని ముద్దాడుతూ, ఏమీ లేదు మ్యాగీ, ఎందుకో మమ్మీకి ఇక్కడికి రావాలనిపించింది. చూడు ఇక్కడ ఎన్ని పూలున్నాయి, నేను కొన్ని పూలు కోసుకొని వస్తాను, నువ్వు వెళ్ళు, అమ్మమ్మ దగ్గర ఆడుకుంటావా, ప్లీజ్ రా అనింది. మ్యాగీ తల్లి వైపు అర్థం కానట్టు చూస్తూ, ఓకే మమ్మీ అంటూ లోపలికి పరుగు తీసింది. సంధ్య ఇంట్లో వాళ్ళు అలా అల్లరి చేయడం తలుచుకొని నవ్వుకుంటూ సిగ్గుగా ఫీల్ అయింది. వాళ్ళని ఫేస్ చేయలేక కనిపిస్తే ఆట పట్టిస్తారని అక్కడే కూర్చుంది. సూర్య ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాడు. గార్డెన్లో ఇబ్బందిగా కూర్చుంది సంధ్య. ఆమెకు బిడియం వదిలిపోవడం లేదు. ఎంత వద్దనుకున్నా కంగారుగా ఉంది.
సూర్య నిన్నటి రాత్రి చేసిన అల్లరి చిలిపి పనులు గుర్తు చేసుకుంటూ తన అదృష్టానికి పొంగిపోతూ అక్కడ వీచే చల్లటి గాలి తన చక్కెర గిలిని పెడుతుంటే సూర్య ఇచ్చిన ముద్దు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంది. కట్టుకున్న చీర కట్టుజారి సూర్య కొంటె చూపు ఎదలో గుచ్చుకున్న భావన కవ్విస్తూ ఉంది. అంతే, సంధ్య పవిట చెంగు మెడ చుట్టూ గబుక్కున కప్పుకుంది. ఆమె ఒళ్లంతా పులకరింతగా ఉంది. నిజానికి ఆమె తన పాదాలు సైతం కనిపించకుండా చీర కడుతుంది. ఏమాత్రం గాలి సోకినా ఆమె సౌందర్య లావణ్యం కందిపోతుందేమో అన్నంత సుకుమార రాకుమారి మన సంధ్య. అందుకే కొంగు తీసి ఇంకాస్త జాగ్రత్తగా ఒళ్ళు దాచుకుంటూ కూర్చుంది. అక్కడికి సూర్య వచ్చాడు. గార్డెన్లో పూల మొక్కల మధ్య వనదేవతల తన భార్య ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆమెను కాసేపు దూరం నుండే చూస్తూ మురిసిపోయాడు. అతడికి సంధ్యను అలా చాటుగా చూస్తూ సైట్ కొట్టడం అలవాటే. సొంత భార్యకు సంవత్సరం నుండి సైట్ కొడుతూనే ఉన్నాడు. 5 నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతన్ని డిస్టర్బ్ చేస్తూ చల్లటి గాలి తాకింది. సూర్య ఉలిక్కిపడి ఇక్కడ చాలా చల్లగా ఉంది. నా సంధ్యకు చల్లగాలి చలిగా ఉంటుంది అనుకుని ఆమెను చేరుకొని, హే సంధ్య, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ పక్కన కూర్చున్నాడు. సంధ్య అతడి పిలుపుతో స్పృహలోకొచ్చి సిగ్గుల మొగ్గలా 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ కూర్చుంది. సూర్య నవ్వుతూ, హే, ఏంటిది సంధ్య, ఎందుకు నన్ను చూసి మొహం దాచుకుంటున్నావు? అసలు నాకు టీ తెచ్చిస్తా అని చెప్పి ఇక్కడొచ్చి కూర్చుంటే ఏంటర్థం? సంధ్య మోము దాచిన చేతులను తొలగిస్తూ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు ఏమైందని. సంధ్య రెప్పలు వాల్చేస్తూ, ఏం లేదు సూర్య, ప్లీజ్ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని, చాలా చల్లగా ఉంది, నీకు వెచ్చగా ఉంటే ముద్దిస్తాను, తీసుకుంటావా అన్నాడు. అంతే, ఆమె బుగ్గలు ఇంకా తెరుపెక్కిపోయాయి. సంధ్య బిడియం అతడిని వెక్కిరిస్తుంది. ఆమెలో సిగ్గుతొంతర్లు అతడిని కవ్వించాయి. నిన్నటి రోజున తొలిరేయి గడిచింది, అయినా అర్ధాంగి అంతలా సిగ్గుపడుతుంది. అంతే, సూర్య నవ్వుతూ, సంధ్య ఇంత సిగ్గు అయితే ఎలారా అని ఆమె పెదవిపై ఇవ్వాలనుకున్న ముద్దు చెంప మీదిచ్చాడు. ప్రేమగా గుండెకు హత్తుకొని లాలిస్తూ అంటున్నాడు, ఏమైంది నీకు, ఎందుకు ఇక్కడికొచ్చి కూర్చున్నావని. సంధ్య అతన్ని చుట్టేసి కూర్చుంది. ఇబ్బందిగా చెప్తుంది, ఏమీ లేదు సూర్య, ఇంట్లో వాళ్ళు నేను లవ్ యూ చెప్పడం విన్నారు కదా, ఆట పట్టిస్తారని, హనీమూన్ అని అల్లరి చేస్తారని ఇక్కడికొచ్చి కాసేపు కూర్చుందామనుకున్నా. సూర్య ఆమె కళ్ళలోకి చూస్తూ, నిన్నెవరు ఇబ్బంది పెట్టరు, నేను ఊరుకోని తెలుసుగా. ఇంట్లో హనీమూన్ టాపిక్ రాదు, వాళ్ళకి క్లాస్ అయిపోయింది. సంధ్య కంగారుగా, అయ్యో ఏమైంది సూర్య, నువ్వు కోపడ్డావా? అతడు సింపుల్గా ఆన్సర్ చేశాడు, ఆ కోపడక ఎంకరేజ్ చేయాలా? వాళ్ళకి వార్నింగ్ లాంటిదే ఇచ్చాను, ఇక సైలెంట్గా ఉంటారు. రా లోపలికి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు బయట కాస్త పనుంది, చూసుకొని వస్తా అన్నాడు. సంధ్య తన భర్త సంగతి తెలిసింది కావడంతో ఇంకెవరూ అల్లరి చేయరు అమ్మయ్య అనుకుని అతడి చేయి పట్టుకుని పైకి లేచింది. సూర్య ఆమెను పరీక్షగా చూశాడు. కాలుకి చెప్పులు వేసుకోలేదు. పాదాల వరకు చీరకుచ్చుళ్ళు పెట్టుకొనుంది. అయినా సూర్య ఆమె పాదాలు నేలపై చెప్పులు లేకుండా ఉండేది గమనించాడు. అంతే, గబుక్కున 2 చేతుల్లోకి ఆమెను తీసుకున్నాడు. సంధ్యను గాల్లో ఎత్తి పట్టుకొని నడుస్తున్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటిది సూర్య, ఏం చేస్తున్నావు అనింది. అతడు గొట్టెగా నవ్వుతూ, నీ పాదాలు కందిపోతాయని ఎత్తుకున్నా. ఏయ్, చెప్పులెందుకు వేసుకోలేదు అన్నాడు. సంధ్య తడబడుతూ, మరీ పర్వాలేదు సూర్య, ఎవరైనా చూస్తారు, ప్లీజ్ కిందకి దించు అంటూ ఉన్నా అతడు నోవే, ఇక్కడంతా గ్రాస్ ల్యాండ్ ఉంది, ముళ్ళు లాంటివి ఏమైనా ఉంటే నేను దించను అని మొండిగా చేస్తూ ఇంటి వరకు తీసుకొస్తుంటే మీనాక్ష మా అటువైపు వచ్చింది. అంతే, సంధ్య చాలా ఇబ్బందిగా, సూర్య అత్తయ్య గారు వస్తున్నారు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అప్పటికావిడ వాళ్ళని చూసింది. సంధ్య నేలపై దిగి సూర్యని విడిపించుకుంటూ తడబడిపోతూ ఉంటే ఆవిడ నవ్వుతూ, సూర్య ఏమిట్రా, నువ్వు సంధ్యను ఎత్తుకొని తీసుకొస్తున్నావు అనింది. సంధ్య ఇబ్బందిగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోవాలనుకుంది. సూర్య ఆమె చెయ్యి విడిచిపెట్టకుండా అల్లరల్లరిగా నవ్వుతూ, ఏం లేదమ్మా, తన కాలికి చెప్పులు వేసుకోలేదు, గార్డెన్లో ఏమైనా గుచ్చుకుంటాయని ఇలా తీసుకొచ్చా అంతే అని. సంధ్య చెవి దగ్గర సీక్రెట్ చెప్తున్నట్టు, నా చెయ్యి వదలకు, మళ్ళీ నిన్ను వెతుక్కోవాలి అన్నాడు. ఆమె అతడి మాట వినలేదు. ఆ అత్తగారి ముందు సిగ్గుపడింది. కాస్త బలం చూపించి అతడి చెయ్యి విడిపించుకొని లోపలికి పరుగు తీసింది.
సూర్య ఆమె వెళ్ళిపోతూ ఉంటే విసుగ్గా ఫీల్ అవుతూ తల్లి వైపు చూసి నవ్వాడు. ఆవిడ కొడుకుని దగ్గరకు తీసుకుని, సంధ్య సిగ్గుపడుతుందిరా. నువ్వు కాస్త అల్లరి కట్టిపెట్టు. మన సంధ్య సంగతి తెలిసిందేగా. నేను కాసేపు గార్డెన్‌లో ఉంటాను. మీరంతా బ్రేక్‌ఫాస్ట్ చేయండి అంటూ వెళ్ళిపోయింది. సూర్య అతడి చేతిని విడిపించుకొని సంధ్య వెళ్ళడం గుర్తు చేసుకుంటూ, సంధ్యని సంధ్య నీ సిగ్గు బిడియం నాకెన్ని తిప్పలు తెచ్చి పెడతాయో ఏమో. అని నిట్టూర్చి అక్కడ్నుంచి లోపలికి వెళ్ళాడు. చూడబోతే సంధ్య అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది. సూర్య రావడం గమనించి కిచెన్ వైపు వెళ్ళబోయింది. రవి కలుగచేసుకొని, సంధ్య నువ్వు కూర్చో. ఈ వారొచ్చారు. నీ చేత పనులు చేయిస్తున్నామని మాకు క్లాసిస్తారు అంటూ అక్కడే కూర్చోబెట్టి, సూర్య రా టిఫిన్ చెయ్యి అన్నాడు. సూర్య ఆమె పక్కనే కూర్చొని, ఏయ్ నా చెయ్యెందుకు వదిలేశావు అన్నాడు. సంధ్య అతడి వైపు చూడలేదు. వినిపించనట్టు కూర్చొని తన పాపని దగ్గరికి తీసుకొని టిఫిన్ పెడుతుంటే, సూర్య అలిగినట్టు ఫేస్ పెట్టి, సంధ్య టైం అవుతుంది నువ్వు తిను అన్నాడు. ఆమె ఉలికిపడి అంతా నవ్వుతున్నారు అని ఆమె తినింది. బ్రేక్‌ఫాస్ట్ పూర్తయింది. పాపనెత్తుకొని సూర్య ముద్దు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమగా అంటున్నాడు. చిన్నతల్లి నేను బయటకు వెళ్తున్నా. వచ్చినప్పుడు నీకేం తీసుకురావాలో చెప్పు. పాప నవ్వుతూ డాడీ నాకు టాయ్స్ కావాలి అంది. సూర్య నవ్వుతూ ఓకేరా అంటూ కిందకి దించాడు. పార్వతమ్మ మనవరాలనెత్తుకొని మ్యాగీ నాతోరా అంటూ పక్కకి తీసుకువెళ్ళింది. సంధ్య వైపు అలిగినట్టు చూస్తూ సూర్య అడిగాడు. సంధ్య నా చెయ్యి ఎందుకు వదిలేసావు చెప్పు. ఆమె అటు ఇటు చూసి ఏంటిది సూర్య చిన్నపిల్లాళ్ళ నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా. అత్తయ్య చూశారు నువ్వు నన్ను అలా తీసుకురావడం. నువ్వు నా చెయ్యి పట్టుకొని ఉంటే ఎలా చెప్పు. సూర్య చూస్తే ఏమైంది. నువ్వు నా సంధ్య నా ఇష్టం అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి అయితే అలా అత్తయ్య ముందు ఎత్తుకుంటావా. అప్పుడు సూర్య అవును అన్నట్టు తలాడిస్తూ ఏదో చెప్పాలనుకున్నాడు. రవి వచ్చి మీ ఇద్దరు గుసగుసలు అయిపోతే అయ్యగారు నాతో వస్తే వెళ్దాం అన్నాడు. సంధ్య తడబడుతూ గుసగుసలేమీ లేవన్నయ్యా మీరు వెళ్ళండి. నాకు లోపల చాలా పనుంది అని గబగబా వెళ్ళిపోయింది. సూర్య ఆమె వెళ్ళిపోతుంటే చూస్తూ నిల్చున్నాడు. రవి అతన్ని కదిలిస్తూ సార్ వెళ్దాం రండి. ఏదో పనుందన్నావుగా అంటూ బయటికి తీసుకెళ్లడం వల్ల కారు ఎక్కడం, ఆ కారు బంగ్లా దాటి వెళ్ళిపోవడం సంధ్య పై ఫ్లోర్ నుండి చూసింది. సూర్య మారం తలుచుకొని నవ్వుకుంటూ ఉంది. ఆమె పక్కకొచ్చి చేరిన రోనా శశికళ ఆట పట్టిస్తూ ఏంటి మేడం ఇక్కడేం చేస్తున్నారు ఏంటి కథ అన్నారు. సంధ్య వాళ్ళ వైపు చూసి ఏం లేదు నాకు అవతల పనుంది అంటూ వెళ్ళిపోయింది. ఆమె అంతలా తడబడ్డం సిగ్గుపడ్డం చూసి ఇద్దరు నవ్వుకున్నారు. మన సంధ్యకి ఇంత సిగ్గు ఎందుకు అనుకున్నారు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.